హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాటి క్లాస్లో మనము మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి హుమయూన్ అనమాట. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. బాబర్ తర్వాత వాళ్ళ కుమారుడు అయినటువంటి హుమయూను మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అసలు హుమయూన్ కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, హుమయూన్ ఎందుకు ఓడిపోయి మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ షేర్షా సూరి ఆక్రమించుకున్నాడు, తర్వాత హుమయూన్ ఒక కొడుకు అయినటువంటి అక్బర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పటిష్టంగా చేస్తాడనమాట. అయితే ఇప్పుడు మనం హుమయూన్కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటివి అడుగుతారనేది ఇక్కడ మనం చూద్దాం. సో కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది హుమయూన్కి సంబంధించింది. హుమయూన్ వచ్చేసి 1520 నుంచి 40 వరకు అయితే ఉంటాడు. సో 40 వరకు అయితే హుమయూన్ అయితే ఉంటాడు అనమాట. కాబట్టి హుమయూన్ అంటే మామూలుగా అర్థం వచ్చేసి అదృష్టవంతుడు అర్థం అనమాట. ఆయన పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్ అనేది పూర్తి పేరు. ఈ హుమయూన్ అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు అని చెప్పేసి అర్థం. ఈయన 1520లో, సో ఎప్పుడంటే 1520 సంవత్సరంలో ఆగ్రాలో పట్టాభిషేకం చేసుకుంటాడు. ఎక్కడ? ఆగ్రా నగరంలో, ఇప్పుడున్నటువంటి ఆగ్రా పట్టణంలో పట్టాభిషేకం అయితే చేసుకుంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడు చేసుకున్నాడు? 1520లో. అలానే ఈయనకి ఒక సోదరు ఉంటుంది, సోదరి. సో హుమయూన్కి ఒక సోదరి ఉంటుంది. ఈమె ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతూ ఉంటారు. హుమయూన్ యొక్క సోదరి అనమాట. హుమయూన్ యొక్క సోదరు వచ్చేసి ఎవరంటే ఇక్కడ వచ్చేసి గులాబదన్ బేగం. సో గులాబదన్ బేగం అనే ఆమె ఎవరంటే ఈ హుమయూన్ యొక్క సోదరి అనమాట. ఎవరంటే హుమయూన్ యొక్క సోదరి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ అనమాట. హుమయూన్ ఎక్కడ పట్టాభిషేకం చేశారంటే ఆగ్రా నగరంలో పట్టాభిషేకం చేశాడు. ఆయన యొక్క సోదరు ఎవరంటే గులాబదన్ బేగం అనమాట. ఆయనకి ముగ్గురు సోదరులు కూడా ఉంటారు, కమ్రాను, అస్కారీ, హిందాల్ అని. ఈయనకి ముగ్గురు సోదరులు. సో అన్నదమ్ములు వీళ్ళకి ముగ్గురు ఉంటారనమాట హుమయూన్కి. సో కమ్రాను, హిందాలు ఇలా ముగ్గురు ఉంటారనమాట. సో వాళ్ళు 3 ప్రాంతాలని పరిపాలించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ప్రాంతాలను వాళ్ళు కూడా పరిపాలించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి మొఘల్ చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరంటే హుమయూన్ అనమాట. హుమయూన్ ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయితే అవుతాడు. సో అలానే ఇక్కడ ఇతనికి మ్యూజిక్ అన్నా ఖగోళ శాస్త్రం అన్నా చాలా ఇష్టం అనమాట. అంటే సంగీతం అన్నా ఏంటంట, సంగీతం, మ్యూజిక్ అన్నా, అలానే ఖగోళ శాస్త్రం, ఇంకోటి ఏంటి ఖగోళ శాస్త్రం అన్నా ఈయనకి చాలా ఇష్టం అనమాట. అస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఏమంటారు? అస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ రెండు అంటే చాలా ఇష్టం అనమాట. దాని మీద ఇంట్రెస్ట్ కూడా బాగుంది. పరిశోధన చేయాలని చెప్పేసి అప్పట్లో చాలా డబ్బు కూడా వెచ్చించాడు అనమాట వీటికి సంబంధించి. ఎవరు? ఈ యొక్క హుమయూను. కాబట్టి ఈయనకి సంగీతం, ఖగోళ శాస్త్రం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఇతనికి మొఘల్ చక్రవర్తి కదా, చాలా పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతనికి ఒకే ఒక చెడ్డ అలవాటు ఉండేది అప్పట్లో చరిత్రలో. నల్లమందు తీసుకోవడం, అంటే డ్రగ్స్ అంటాం కదా మన, ఓపియం. సో నల్లమందు అనేది తీసుకునేవాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్ కాలంలో నల్లమందుని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు భారతదేశం నుంచి. ఇండియాలో తయారు చేసి ఈ ఓపియం ద్వారా, అంటే డ్రగ్స్ అంటాం కదా మనం, సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఎక్కడికి? మధ్య ఆసియా, తూర్పాసియా దేశాలకి. అంటే ఎక్కువ ఉపయోగించలేదు ఢిల్లీ సుల్తాన్ కాలంలో, కానీ ఎక్స్పోర్ట్ చేశారు. పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ అయితే చేశారనమాట. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా నల్లమందుని, సో ఈయన కాలంలో, హుమయూన్ కాలంలో ఈయన నల్లమందుని ఎక్కువగా తీసుకునేవాళ్ళు అనమాట. సో నల్లమందు, ఓపియం వీటితో తయారు చేస్తారు కదా, డ్రగ్ అనమాట ఇది. సో ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఈయనకు ఉండేది. ఎవరికి? హుమయూన్కి అయితే ఉండేదన్నమాట. సో ఇలా మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత ఆయన పరిపాలనది కొనసాగించాడు అనమాట. సో ఇతని కాలంలో ప్రధానంగా మనం చూసుకుంటే హుమయూను యుద్ధాల్లో కూడా ఉన్నాడు. అంటే వీళ్ళ తండ్రి బాబరు యుద్ధాలు చేశాడు కదా, ఆ యుద్ధాలు చేసినప్పుడు హుమయూను కూడా ఆ యుద్ధాల్లో ప్రాతినిధ్యం వహించాడు అనమాట. అవి ఏవే యుద్ధాలంటే, ఒకటి మొదటి పానిపట్టు యుద్ధం, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో మొదటి పానిపట్టు యుద్ధం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో వీటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు జరిగింది? 1526లో జరిగింది. ఇదొక యుద్ధము. అలానే ఇంకోటి ఏంటి? బ్యాటిల్ ఆఫ్ కాన్వా. సో ఇంకోటి ఏంటి? బ్యాటిల్ ఆఫ్ కాన్వా. ఇది ఎప్పుడు జరిగింది? 1527లో జరిగింది. ఈ 2 యుద్ధాలు ఎవరు చేశారు? ఈ 2 యుద్ధాలు కూడా బాబర్ చేశాడనమాట. సో బాబర్ చేసినటువంటి ఈ 2 యుద్ధాల్లో కూడా హుమయూను ప్రాతినిధ్యం వహించాడు. అంటే కొన్ని దాంట్లో హుమయూను పదాతి దళానికి, అశ్వదళానికి కూడా నాయకత్వం వహించాడు. అంటే హుమయూన్ అప్పుడు యంగ్ వయసులో ఉంటాడనమాట, బాగా యంగ్ ఏజ్లో ఉంటాడు.
కాబట్టి ఆయన తన తండ్రి బాబర్ చేసిన యుద్ధాలకు కూడా ఆ యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఏ యుద్ధాలు? మొదటి పానిపట్టు యుద్ధము, అలానే కాన్వా యుద్ధము. ఈ మొదటి పానిపట్టు యుద్ధం వలనే బాబరు మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశాడు. అర్థమైందా? మొఘల్ సామ్రాజ్య స్థాపన అయితే చేయడం జరిగింది. తర్వాత కాన్వా యుద్ధంతో, సో 1520లో జరిగినటువంటి కాన్వా యుద్ధంతో బాబరు మన భారతదేశంలోనే గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కాన్వా యుద్ధంలో ఒక పెద్ద కూటమిని ఓడించాడు. బాబర్ ఏదో ఒక చిన్న రాజును ఓడించలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి రాణా సంగా, సో రాణా సంగాని కావచ్చు, రాజ్పుత్ రాజు, అలానే ఇంకా తర్వాత మనం చూసుకుంటే మేదిని రాయి, మహమ్మద్ లోది, ఇబ్రహీం లోది యొక్క సోదరైనటువంటి మహమ్మద్ లోది, హసన్ ఖాన్ వీళ్ళు ముగ్గురు ఎవరెవరు? రాణా సంగా సంబంధించి, అలానే ఇక్కడ వచ్చేసి ఎవరెవరు ఉన్నారు, ఇంకా మహమ్మద్ లోది, హసన్ ఖాను, వీళ్ళంతా ఒక పెద్ద కూటమి ఏర్పడింది అనమాట. ఆ కూటమిని బాబరు ఓడించాడు. సో అంత పెద్ద కూటమిని, బలమైనటువంటి కూటమిని ఓడించినటువంటి బాబరు హీరో అయిపోయాడు అందరికీ. ఉత్తర భారతదేశంలో శక్తివంతమైనటువంటి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. అర్థమైందా? ఉత్తర భారతదేశంలో బాబరు, దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. సో మొత్తం దక్షిణ భారతదేశంలో చాలా శక్తివంతమైన పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తర భారతదేశంలో బాబరు. కాబట్టి ఈ కాన్వా యుద్ధం అనమాట. ఈ కాన్వా యుద్ధంలో హుమయూన్ కూడా పాల్గొంటాడు, తన తండ్రితోటి పాల్గొంటాడు అనమాట. అయితే హుమయూన్ కాలంలో సమకాలీకులు ఎవరున్నారు? హుమయూను మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మిగతా సామ్రాజ్యాలలో ఎటువంటి రాజులు ఉన్నారనేది మనం చూద్దాం. ఓకేనా? హుమయూన్ కాలంలో, సో హుమయూన్ కాలంలో ఆయన సింహాసనం అధిష్ఠించే టైంకి మనకి జాన్పూర్లో మహమ్మద్ లోడి ఉంటాడు. సో ఎక్కడంట? జాన్పూర్. చూడండి, ఇవన్నీ కూడా సమకాలీకులు, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో జాన్పూర్లో ఎవరున్నారంట? మహమ్మద్ లోడి. సో ఇబ్రహీం లోది యొక్క సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి. కానీ ఆయనకి సామ్రాజ్యం పెద్దగా ఉండదు, చిన్న ప్రాంతాన్ని పరిపాలించుకుంటాడు. సో బెంగాల్లో నస్రత్ షా, సో బెంగాల్ ప్రాంతంలో, సో బెంగాల్లో ఎవరున్నారు? నస్రత్ షా అయితే బెంగాల్లో ఉన్నాడనమాట. సో బెంగాల్లో నస్రత్ షా ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా ఎవరున్నారు? గుజరాత్లో బహదూర్ షా, సో గుజరాత్లో ఎవరున్నారు? బహదూర్ షా. ఈ బహదూర్ షానే పోర్చుగీస్ వాళ్ళు ఓడిస్తారు. పోర్చుగీస్ వాళ్ళు ఓడించేది ఈ బహదూర్ షా అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, తర్వాత ఏంటి? బీహార్లో షేర్ ఖాను, కలింజర్లో రాణా ప్రతాప్ సింగ్. బీహార్, సో బీహార్లో ఎవరున్నారంట? షేర్ ఖాన్ ఉన్నాడు, షేర్షా సూరి వంశానికి చెందినవాడు. నెక్స్ట్ మనకి ఆ చివరిగా వచ్చేసి రాజపుతుల రాజు అనమాట, కలింజర్. సో కలింజర్ కోట చాలా బలమైనది. సో కలింజర్ కోటలో ఎవరున్నారంటే రాణా ప్రతాప్ సింగ్. సో ఎవరున్నారు? రాణా ప్రతాప్ సింగ్ అయితే ఉన్నాడనమాట. కాబట్టి వీళ్ళంతా కూడా, సో ఇక్కడ మనం చెప్పుకున్న వీళ్ళంతా కూడా ఈ యొక్క హుమయూన్కి సమకాలీకులు, కంటెంపరీ కింగ్స్ అనమాట. ఏమంటారు? కంటెంపరీ రూలర్స్. సో కంటెంపరీ రూలర్స్ అనమాట, అంటే సమకాలీకులు. అంటే ఎగ్జాక్ట్గా ఈ 1520 సంవత్సరంలో హుమయూను మొఘల్ చక్రవర్తిగా ఆగ్రా పట్టణంలో పట్టాభిషేకం చేశాడు. సో ఆ టైంలో అనమాట హుమయూను పట్టాభిషేకం చేసే టైంకి ఈ యొక్క సమకాలీకులు ఎవరెవరు ఉన్నారు? సో సమకాలీకులు ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ చూడండి, జాన్పూర్లో ఎవరున్నారు? మహమ్మద్ లోడి ఉన్నాడు. సో అలానే బెంగాల్లో వచ్చేసి నస్రత్ షా ఉన్నాడు. సో గుజరాత్లో బహదూర్ షా ఉన్నాడు. తర్వాత వచ్చేసి బీహార్లో వచ్చేసి షేర్ ఖాన్ ఉన్నాడు. చివరిగా మనకి కలింజర్లో వచ్చేసి రాణా ప్రతాప్ సింగ్ ఉన్నాడు అనమాట. రాణా సంగా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క వంశానికి చెందిన వాడే ఈ యొక్క రాణా ప్రతాప్ సింగ్ అనమాట. ఇలా వీళ్ళంతా కూడా సమకాలీకులు. రాణా ప్రతాప్ సింగ్ అక్బర్కి కూడా సమకాలీకుడే, అక్బర్ టైంలో కూడా ఉంటాడు. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా సమకాలీకులు అయితే ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మొఘల్ సామ్రాజ్యంలో హుమయూన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు చుట్టుపక్కల సామ్రాజ్యాల్లో కూడా చాలా బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు. సో బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. అందుకే హుమయూన్ కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి, చాలా రకాల యుద్ధాలు జరిగాయి. బాబర్ చేసిన యుద్ధాల కంటే కూడా హుమయూనే ఎక్కువ యుద్ధాలు చేశాడు. సో అర్థమైందా? ఈ విధంగా హుమయూన్ కాలంలో బలమైనటువంటి ప్రత్యర్థులు కూడా ఆ రోజుల్లో పొరుగు రాజ్యాల్లో ఉన్నారనమాట. అయితే ఇక్కడ హుమయూను ఒకదాన్ని బాగా నమ్ముతాడు. హుమయూను పట్టాభిషేకం చేశాడు మొఘల్ చక్రవర్తిగా, అయినప్పటికీ ఆయనకి సంగీతం అన్న, ఆస్ట్రానమీ అంటే ఏంటి, ఖగోళ శాస్త్రం అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో గ్రహ బలాలు వీటిని బాగా నమ్ముతాడు. ఆయన మహమ్మదీయ పాలకుడు అయినప్పటికీ ఆస్ట్రాలజీని చాలా గట్టిగా నమ్మేవాడు అప్పట్లో హుమయూను. ఎంతగా నమ్మేవాడు అంటే ఆస్ట్రాలజీని, ఆయన ఒక సైన్యాన్ని కూడా గ్రహ బలాలని బట్టి విభజించాడు. చూడండి
యుద్ధానికి వెళ్ళే సైన్యాన్ని, ఒక రాజ్యాన్ని కాపాడే, పెద్ద సామ్రాజ్యాన్ని కాపాడే సైన్యాన్ని కూడా గ్రహ బలాలను బట్టి ఆయన విభజించాడు. అంటే గ్రహ బలాల్లో ఎవరెవరికి పాజిటివ్ ఉంది, సో పాజిటివ్ సైన్యాన్ని మొత్తాన్ని ముందు పెట్టి, సో గ్రహ బలాలు సరిగా లేనటువంటి సైన్యాన్ని వెనకబెట్టడం, ఇట్లా చేసేవాడు. సో గ్రహ బలాలు సరిగా లేని సైన్యాన్ని అసలు యుద్ధానికి పంపేవాడు కాదు. ఇటువంటివన్నీ కూడా హుమయూన్ ఆ రోజుల్లో పాటించాడు. కాబట్టి ఒక పక్క సంగీతాన్ని, ఇంకో పక్క ఈ యొక్క అస్ట్రానమీని కూడా బాగా నమ్మాడు. పెయింటింగ్స్, చిత్రలేఖనాన్ని కూడా బాగా ప్రోత్సహించాడు. ఆయన పర్షియా నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు మీర్ సయ్యద్ అలీ, అబ్దుల్ సమద్ అని చెప్పేసి ఇద్దరు పెయింటర్స్ని కూడా తీసుకొస్తాడు. కాబట్టి మొఘల్ సామ్రాజ్యంలో సంగీతాన్ని, మ్యూజిక్ని, ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రాన్ని, అలానే పెయింటింగ్స్ని బాగా డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది ఎవరంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమయూన్ అనమాట. కాబట్టి ఆయన సైన్యం, సో ఆర్మీని కూడా దేన్ని బేస్ చేసుకొని ఆయన చేసేవాడంటే గ్రహ బలాలు, సో గ్రహ బలాల్ని బేస్ చేసుకొని ఆర్మీని కూడా ఆయన నిర్వహించేవాడు అనమాట, ఎవరు? హుమయూన్. కాబట్టి ఈ విధంగా హుమయూన్ కాలంలో ప్రధానమైన సంఘటనలు, ఇటువంటి పెద్ద పెద్ద సంఘటనలన్నీ కూడా జరిగాయన్నమాట. తర్వాత ఇంకా మనం చూస్తే ఈయన చాలా యుద్ధాలు చేశాడు. హుమయూన్ కాలంలో చాలా యుద్ధాలు అయితే చేయడం జరిగిందనమాట. ఒకటి కలింజర్ యుద్ధం. సో యుద్ధాల గురించి మనం చూద్దాము. సో హుమయూన్ చేసినటువంటి యుద్ధాల్లో మొట్టమొదటి యుద్ధం వచ్చేసి కలింజర్. సో కలింజర్ యుద్ధం అనమాట. సో కలింజర్ యుద్ధం, ఇక్కడ కలింజర్ పాలకుడు ఎవరున్నాడు? సో కలింజర్ పాలకుడు వచ్చేసి రాణా ప్రతాప్ సింగ్ అయితే ఉన్నాడు అనమాట. సో రాణా ప్రతాప్ సింగ్ అయితే ఉన్నాడు. సో కాబట్టి 1531లో 1531వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. సో 1531వ సంవత్సరంలో కలింజర్ యుద్ధం జరిగిందనమాట. కాబట్టి హుమయూను మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం, అంటే మొఘల్ చక్రవర్తి కాకముందు బాబర్ చేసిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. మొదటి పానిపట్టు యుద్ధము, అలానే కాన్వా యుద్ధంలో పాల్గొన్నాడు, సో అశ్వదళాధిపతిగా అలా. కానీ ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత హుమయూన్ చేసిన మొట్టమొదటి యుద్ధం కలింజర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కలింజర్. కలింజర్ పాలకుడు ఎవరంటే రాణా ప్రతాప్ సింగ్. చాలా శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి ఎవరు? రాజపుత్ర రాజు. సో రాజపుత్రులకు సంబంధించిన రాజు అనమాట. ఆయన అప్పట్లోనే 7.5 ఫీట్స్ ఉండేవాడు. ఆయన కత్తే ఆయన కత్తి, ఖడ్గం అనేది, స్వార్డ్ అనేది చాలా వెయిట్ ఉండేది అప్పట్లో. సో చాలా వెయిట్ ఉండేది అనమాట. అంత బరువుండే ఖడ్గాన్ని బల్లెం ఆయన ఉపయోగించేది, బల్లెం. ఆ బల్లెం అనేది చాలా వెయిట్ ఉండేది, 20 kg అలా ఉండేదన్నమాట. అంత పెద్ద బల్లాన్ని విసిరేవాడు. సో అటువంటి శక్తివంతమైనటువంటి పాలకుడితో హుమయూన్ దండయాత్ర చేశాడు ఈ కలింజర్ యుద్ధంలో. అయితే కలింజర్ యుద్ధంలో మొఘల్ సైన్యం కూడా చాలా శక్తివంతమైనది. నల్లమందు ఉపయోగిస్తారు, ఫిరంగులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధం అనేది, ఈ కలింజర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కలింజర్లో 1531లో జరుగుతుంది. ఈ యుద్ధంలో ఒకవైపు మొఘల్ సైన్యం, ఇంకోవైపు ఈ రాణా ప్రతాప్ సింగ్ సైన్యం అనేది పోరాడతాయన్నమాట. సో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది కలింజర్ దగ్గర. సో ఫైనల్గా ఇక్కడ హుమయూన్ అయితే గెలుస్తాడు. సో ఎవరు గెలిచారు కలింజర్ యుద్ధంలో అంటే హుమయూన్ అనమాట. ఈ విధంగా హుమయూన్ యొక్క జీవితంలో మొట్టమొదటి, అంటే ఆయన చక్రవర్తి అయిన తర్వాత మొట్టమొదటి యుద్ధమే ఈ కలింజర్ యుద్ధం. సో ఫైనల్గా ఆయన రాణా ప్రతాప్ సింగ్ని ఓడించి ఈ యొక్క యుద్ధంలో, కలింజర్ ప్రాంతంలో ఈ యుద్ధంలో అయితే గెలుస్తాడనమాట. ఈ విధంగా మొఘల్ చక్రవర్తిగా హుమయూన్ గెలిచిన మొట్టమొదటి యుద్ధమే ఈ కలింజర్ యుద్ధం. సో అర్థమైందా? ఇలా హుమయూన్ యొక్క అంటే ఆయన యొక్క పరిణామాలు, అంటే రూలింగ్లో, ఆయన పరిపాలనలో ఇటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో వీటి తర్వాత కూడా చాలా యుద్ధాలు చేశాడు. చాలా యుద్ధాలు జరుగుతాయి. మాండోసర్ యుద్ధము, చౌసా యుద్ధము, ఇలా చాలా యుద్ధాలు చేస్తాడు హుమయూన్. అయితే ఈ చౌసా యుద్ధంలో ఓడిపోయి సామ్రాజ్యాన్ని కోల్పోయి షేర్షా సూరి ఆక్రమించుకుంటాడు మొఘల్ సామ్రాజ్యాన్ని. సో అర్థమైందా? సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా అంటే చెప్పడం జరిగింది. సో ఇటు ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ మొత్తం ఇలానే కవర్ చేస్తూ చెప్పాము. చాలా అంటే చాలామంది అభ్యర్థులు జాయిన్ అవుతూ ఉన్నారు. అలానే మనం గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కూడా పర్సనల్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఓల్డ్ బ్యాచెస్, పాత బ్యాచ్ నడుస్తూ ఉన్నాయి. కొత్త బ్యాచ్ ఇప్పుడు ఎన్రోల్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉన్నాము. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అలానే ప్రతిరోజు మనం ఎంసీక్యూస్, పీవైక్యూస్ అనాలిసిస్లు, తర్వాత జాబ్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్లిప్స్, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్లో కూడా. అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అవన్నీ లింక్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ ఆల్.